నామంలో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరులందరికీ కూడా సంఘపక్షముగా వందనాలు తెలియజేస్తున్నాను, శుభములు తెలియజేస్తున్నాను. మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. అనేక మందికి యూట్యూబ్లో వస్తున్న వాక్యాన్ని, పరిచర్యను, పాటలను మీరు అనేక మందికి షేర్ చేయడం వలన అనేక మంది నశించిపోయే ఆత్మలు రక్షించబడతాయి, అనేక ఆత్మలు రక్షించబడతాయి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలను మనం తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. యెహోవా అందరికీ ఉపకారి, యెహోవా అందరికీ ఉపకారి. ఉపకారము చేయుట, ఉపకారము చేయుట. ఈనాటి అంశం ఏంటంటే ఉపకారము చేయుట. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన అందరికీ ఉపకారి. బైబిల్ గ్రంథం, ఆ దైవ గ్రంథం ఏం మాట్లాడుచున్నది? ఆ దైవ గ్రంథం ఏం మాట్లాడుచున్నది? ప్రభువైన యేసుక్రీస్తు, ఆ యెహోవా దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ ఉపకారం చేసే దేవుడు. తనను బాధ పెట్టిన వ్యక్తులను కానీ, తనను హింసలకు గురి చేసిన వ్యక్తులను కానీ, శ్రమల గుండా నడిపించిన వ్యక్తులను కానీ వారికి మేలు చేసి, ఉపకారం చేసి వారిని క్షమించే దేవుడు నేను ప్రకటిస్తున్నా నా జీవము కలిగిన దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. ఆయన తనను బాధ పెట్టిన వారినైనా, శ్రమ పెట్టిన వారినైనా, ఇబ్బంది పెట్టిన వారినైనా, ఎవరినైనా కూడా క్షమించే దేవుడు. క్షమించి వారి ఆపదల్లో ఉన్నప్పుడు, వారి అవస్థలో ఉన్నప్పుడు వారికి ఉపకారము చేసే దేవుడు. ఆయన అందరికీ ఉపకారి. ఈ కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే యెహోవా అందరికీ ఉపకారి, యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి, ఉపకారి. ఏప్రిల్ రాసిన పత్రిక, థ్యాంక్ యూ జీసస్. ఏప్రిల్ రాసిన పత్రిక, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఆయన అందరికీ ఉపకారి. ఆయన మనకి మాదిరి ఉంచాడు. ఆయన నడవవలసిన త్రోవను, ఆయన మనం ఏ విధంగా నడుచుకోవలసిన ఆజ్ఞలను, ఆ మాదిరిని మన ముందుంచాడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మార్గములో ఆయన ఏ విధంగా అయితే ఉపకారము చేస్తాడో, భక్తులమైన విశ్వాసులమైన మనల్ని ఏ విధంగా ఉండాలో బైబిల్ గ్రంథం నుంచి మనం చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ప్రియమైన సహోదరులారా, మన ప్రభువు అందరికీ ఉపకారము చేసిన దేవుడు. ఆయన మనకిచ్చిన ఆ వాగ్దానం ఏంటంటే, లేకపోతే ఆయనకిష్టమైన యాగములు ఏమిటంటే ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోవద్దంటున్నాడు. ప్రియ సహోదరులారా, విశ్వాసులారా, దేవుని మాటలు ఏమిటంటే, ఆయనకిష్టమైన యాగములు ఏంటంటే ఉపకారమును ధర్మమును చేయట మర్చిపోవద్దంటున్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రజలము, లేకపోతే దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము, ఈ లోక ప్రజలు, విగ్రహారాధన చేసే ప్రజలు అనేక మంది మనల్ని శోధనల గుండా నడిపిస్తారు. లేకపోతే మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామని వారిలో ఒక అసూయ వచ్చి ఆ విగ్రహారాధన చేసే వారందరూ కూడా మనల్ని
తృణీకరిస్తారు, లేకపోతే శ్రమల గుండా నడిపిస్తారు, ఇబ్బందులు పెడతారు. అయినప్పటికీ వారికి దేవుని ప్రేమను చూపి, ఆ దేవుని సత్యాన్ని చూపించి, ఆ దేవుని సత్యమైన మాటల ద్వారా వారిని మనం క్షమించి, అటువంటి వ్యక్తులకు కూడా మనము ఉపకారము ధర్మము చేసే వ్యక్తులుగా ఉండాలా. విశ్వాసులమైన మనము దేవునికి ఇష్టమైన యాగములు ఏమిటంటే ఉపకారము ధర్మములు చేయుట మర్చిపోవద్దంటున్నాడు. ఉపకారములు ధర్మములు చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. విశ్వాస జీవితము చాలా ప్రాముఖ్యమైన జీవితము. ఈ లోక సంబంధం నుండి, ఈ లోకములో నుండి వెలుగులోకి వచ్చాం. ఈ లోకంలో నుండి ప్రత్యేకించబడ్డాం. మనం ఈ లోకంలో నుండి ప్రత్యేకించబడ్డాం. విశ్వాసులమైన మనము ఇతరులకు కీడు చేస్తున్నామా, ఇతరులకు లేకపోతే ఉపకారము చేస్తున్నామా అని ఆ వివేచన జ్ఞానం మనలో ఉండాలా. ఎప్పుడైతే మన జీవితంలో ఆ దైవ జ్ఞానం మనలో ఉంటుందో, ఆ దైవ గ్రంథము, ఆ దేవుని వాక్యము మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో, యెహోవా అందరికీ ఉపకారి, అందరికీ ఉపకారి, ఆ ప్రభువు అందరికీ ఉపకారం చేసే దేవుడు. ఆయన పిల్లలము, ఆయన ప్రజలము, ఆయన సృష్టించిన ప్రజలము, ఆయన కుమారులుగా కుమార్తెలుగా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈయన మాటలు ఎవరైతే వింటున్నారో దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం పిలువబడుతున్నాం. ఆయన అందరికీ ఉపకారి. ఆయన మనల్ని కూడా అందరికీ ఉపకారం చేయమంటున్నాడు. ఉపకారమును ధర్మమును చేయటం మర్చిపోవద్దంటున్నాడు. ఉపకారమును ధర్మము చేయటం మర్చిపోవద్దంటున్నాడు. విశ్వాసులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, ఈ లోక ప్రజలకు మనకు ఒక వ్యత్యాసం ఉండాలా. ఈ లోక ప్రజలు నడిచిన నడవడికలో మనం నడవద్దు. మనకు దేవుడే ఒక మాదిరి పెట్టాడు, ఒక ఆజ్ఞలు పెట్టాడు. ఆ మాదిరి ప్రకారము, ఆ ఆజ్ఞల గుండా, ఆ దేవుని వాక్యము గుండా మనం నడవాలా. అంతేకాని లోకస్తులు ఏ విధంగా అయితే నడుస్తున్నారో, లేకపోతే లోక సంబంధములు ఎవరైతే ఉన్నారో వారిలాగా మనము జీవించటం దేవునికి ఇష్టమైనవి కాదు. మారు మనసు పొంది దేవుని కుమార్తెగా కుమారుడిగా పిలువబడుతున్నావు. నీవు ఎటువంటి నడవడిక ఉండాలంటే, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన నిన్ను ఉపకారము చేయమంటున్నాడు. ధర్మము చేయటం మర్చిపోవద్దంటున్నాడు. యెహోవా అందరికీ ఉపకారి కనుక మనల్ని కూడా ఉపకారము ధర్మము చేయట మర్చిపోవద్దంటున్నాడు. సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మనము గ్రహించాలా. దేవుని ఆజ్ఞలను మనము, ఆజ్ఞల ద్వారా మన జీవితము నడవాల. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. 28వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వం చేయవారిగాను దేవుడు నియమించాడు. మొట్టమొదటిది ఏంటంటే ఉపకారమును ధర్మమును చేయటం మర్చిపోవద్దు. రెండవది, కొందరిని ఉపకార ధర్మము చేయవారినిగా ప్రభువే నియమించాడు. కొందరిని ప్రవక్తలుగా నియమించాడు, సేవకులుగా, సువార్తికులుగా, నాయకులుగా, స్వస్థపరిచే కృపవరములు గల బిడ్డలుగా, ప్రభుత్వములు చేయవారిగా, నానా భాషలు మాట్లాడేవారిగా, ఉపకారములు చేసేవారిగా దేవుడు నియమించాడు. దేవుడు నీకిచ్చిన ఆ తలాంతులను బట్టి, దేవుడు నీకిచ్చిన ఆ వరములను బట్టి అతిశయిస్తున్నావా? దేవుడిచ్చిన తలాంతు ఎప్పుడైతే నువ్వు అతిశయిస్తావో పాతాళంలో పడిపోతావు. ఆ దేవుని కొరకు ఆ తలాంతులు,
ఆ పరిచర్య కొరకు ఆ తలాంతులు ఉపయోగించే కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలా. కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలి. యెహోవా అందరికీ ఉపకారి. మనల్ని కొందరిని ఉపకారం చేసే బిడ్డలుగా దేవుడే నియమించాడు. మేలు చేయడమే మన పని, మేలు చేయడమే పని. నీ శత్రువుకైనా, నిన్ను శ్రమల గుండా నడిపించిన ఆ శత్రువునైనా ప్రేమించి క్షమించే బిడ్డగా ఉండాలా. ఉపకారం చేసే వ్యక్తులుగా ఉండాలా. మేలు చేసే వ్యక్తులుగా ఉండాలా. అవసరతలో, ఆపదలో ఉన్న వ్యక్తులకు, పేదలకు సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలి. ఎవరైతే ఆకలిలో ఉన్నప్పుడు మనల్ని సహాయం చేయమంటారో, లేకపోతే మనకు తెలిసిన అవసరతలో ఉన్న వ్యక్తులకు మనం సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలా. పరిశుద్ధుల సహవాసంలో వారి అవసరతలో పాలు పొందే బిడ్డలుగా మనం ఉండాలా. ఉపకారం చేసే బిడ్డలుగా మనం ఉండాలా. కొందరిని ఉపకార ధర్మము చేయవారిగా ప్రభువు నియమించాడు. నీ తలాంతులను బట్టి అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండు. నీ కృపావరములను బట్టి, దేవుడిచ్చిన ఆ కృపావరములను బట్టి అనేక మందికి దీవెనకరముగా ఉండు. దేవునికి ఇష్టమైనవి చేయడానికి, దేవునికి ఇష్టమైన యాగములు చేయడానికి నీ మనస్సు, నీ హృదయం ఎప్పుడు సిద్ధముగా ఉండాలా. అటువంటి ఆ భక్తి జీవితం మనం కలిగి జీవించాలా. అటువంటి మనస్సాక్షి కలిగి జీవించాలా. మన హృదయంలో ఎల్లప్పుడూ ఆ చెడ్డ ఆలోచనలు, లేకపోతే చెడ్డ అలవాట్లు, ఎవరికి కీడు చేయాలా, ఎవరిని ఇబ్బంది పెట్టాలా, అది క్రైస్తవుల పని కాదు, క్రైస్తవుల లక్షణం కాదు. ఆ విధంగా ఉంటే నువ్వు దేవుని సంబంధివి కాదు. నువ్వు దేవుని కుమారుడువా, విశ్వాసం ఉంచి ఆయన యందు రక్షణ పొందావేమో, బాప్తిస్వం తీసుకున్నావేమో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీలో వచ్చాడో, నీలో ఆ పాపపు బుద్ధులన్నీ పోవాలా. ఈ దినమునైనా దేవుని వాక్యాన్ని తెలుసుకో, క్షుణ్ణంగా చదువు. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివి మేలు చేసే బిడ్డలుగా మాత్రమే ఉందాము. కీడు చేసే బిడ్డలముగా కాదు. మనము కీడు చేసే వ్యక్తులు కాదు. మనము చెడు ఆలోచనలు, చెడు తలంపులు ఉన్నాయంటే మనము దేవుని కుమారులము కాదు. క్రైస్తవులు అని పేరు మాత్రమే మనకి. అంతేకాని మన మనస్సు మారలేదు, మన శరీరము, మన హృదయము దేవునిలో లేదు. బాడీ మాత్రమే క్రైస్తవులుగా కనిపిస్తుందంతే. మనము మేలు చేసే వ్యక్తులుగా ఉండాలా. దేవునికి ఇష్టమైన యాగము చేసే బిడ్డలుగా, భక్తులుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలా. ఇర్మియా గ్రంథము, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, 14వ వచనం మనం చదువుదాం. క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచెదను, నా జనులు నా ఉపకారంలో తెలుసుకుని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. మూడవది, ప్రభు యొక్క ఉపకారములను తెలుసుకుని తృప్తిని పొందుతారు. ఆ దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, ఆ దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే మరలుతావో, నువ్వు యథార్థమైన భక్తి చేస్తే, నీ విశ్వాసము సంపూర్ణమైన భక్తి నువ్వు ఎప్పుడైతే చేస్తావో, దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఆయన నీకు అనేక ఉపకారములు, అనేక మేలులు చేస్తాడు. నీ భక్తి యథార్థంగా లేకపోతే, దేవుడిచ్చే ఆశీర్వాదాలు లేకపోతే, ఆ ఉపకారములు నువ్వు పొందుకోలేవు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడిచ్చి, ఆ ప్రభు ఇచ్చే ఆ ఉపకారములను మనం పొందుకుని తృప్తి పడాలంటే యథార్థంగా భక్తి చేస్తావా? నామకార్థపు భక్తి, పెదవులతో చేసే భక్తి కోరుకోవట్లేదు. నీ హృదయంలో అనుదినము, నిత్యము ఆ దేవుని స్మరణ ఉండాలా. ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలా. ప్రతి నిమిషము, ప్రతి క్షణము కూడా దేవుని
దేవునితో మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉండి, ఆ పరిశుద్ధాత్మ శక్తి నీకు అనేక వరములను, అనేక మందిని స్వస్థపరిచే వరములను, అనేక మంది మర్మములు చెప్పే బిడ్డగా దేవుడు నీకు తలాంతులు ఇస్తాడు. నిత్యము ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో పనిచేయాల అంటే ఎల్లప్పుడూ కూడా మనము ఆయన స్మరిస్తూ ఉండాలా, ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఉండాలా, ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలా, ఆ దేవుణ్ణి కనపరుస్తూ ఉండాలా. ప్రభు యొక్క ఉపకారములు, మనకెన్నో ఉపకారములు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మనకెన్నో మేలులు చేసే దేవుడు, ఎన్నో ఉపకారములు చేసే దేవుడు. దిన ప్రారంభం మొదలుకొని దేవుడు నీకు ఆయుషిస్తాడు. దేవుడు నీ ప్రయాణాల్లో, రాకపోకల్లో కాపుదలిస్తాడు. అన్ని విషయాల్లో కూడా సంరక్షిస్తాడు. నిన్ను కాపుదలిచ్చే దేవుడు, ప్రోక్షించే దేవుడు, ప్రోక్షణిచ్చే దేవుడు, అన్ని విషయాల్లో సహాయం చేసే దేవుడు, అన్ని విషయాల్లో సహాయం చేసే. ఒక దినమును నువ్వు ప్రారంభించినప్పటి నుంచి నీ పడుకునే వరకు నువ్వు లెక్క పెడితే ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారములు, నీకు తెలియనన్ని ఉపకారములు మన ప్రభువు చేసే వ్యక్తి. నీ దుఃఖమును, నీ కన్నీటి బాధను సంతోషముగా మార్చే దేవుడు, నాట్యముగా మార్చే దేవుడు, సంతోషభరితంగా చేసే దేవుడు. యవనులకు, వృద్ధులకు, అందరికి కూడా సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఉపకారములు తెలుసుకుని తృప్తి పొందుతారు. ఆయన చేసిన మేలులను బట్టి, ఆయన చేసిన, ఆ ప్రభువు చేసిన మన జీవితంలో ఆ కార్యములను బట్టి, ఉపకారములను బట్టి తృప్తి పొందాల. ఆ యెహోవా అందరికీ ఉపకారి, మన జీవితంలో కూడా ఎన్నో మేలులు చేస్తున్నాడు. ఆ సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం, దేవునికి కృతజ్ఞతగా ఉండలేకపోతున్నాం. మన జీవితంలో, ఈ జీవిత ప్రయాణంలో జరిగేవన్నీ కూడా ఆయన ఉచితమైన కృప ద్వారా, ఆయన చిత్తము ద్వారా మాత్రమే ప్రభువైన దేవుడు మన జీవితంలో ఉపకారములు, మేలులు చేస్తున్నాడు. ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. అందరికీ జరుగుతుంది, నాకు జరుగుతుందని ఆలోచన చేస్తున్నారు. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని ఆ పరిశుద్ధాత్మ శక్తి నీలోకి వస్తుందో, నువ్వు ఎప్పుడైతే దేవుని కుమారుడిగా పిలువబడతావో, అప్పటి నుండి నీ జీవితంలో ఎన్నో ఉపకారములు చేసే దేవుడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బీదలను కనికరించేవాడు, ఆకలిలో ఉన్న వారిని, దప్పికొన్న వారికి సహాయం చేయటం. అనేక మంది మన కళ్ళ ముందు తినడానికి తిండి లేని వ్యక్తులు, ఎంతో మంది పస్తులుంటూ తినడానికి తిండి లేని వ్యక్తులు కనపడతా ఉంటారు. ఈ లోక ప్రజలందరూ ఏ విధంగా ఉన్నారంటే, ఈ లోక ప్రజలందరూ కూడా వారి కడుపును వారి నింపుకోవాలా, వారి కుటుంబం కోసం, వారి బంధువుల కోసం ధనమును సంపాదిస్తున్నారు, ధనమును కూడబెట్టుకుంటున్నారు. బంగారములు, వెండి, భూములు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు. విశ్వాసులమైన మనము, దేవుని కుమారులమైన మనము బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడంట. ఎవరైతే దాహము కొన్నవారో, లేకపోతే వస్త్రాలు లేని వారో, ఆకలిలో ఉన్నవారు, బేదలు ఉంటారో, లేకపోతే పేదవారు ఉంటారో, సహాయం చేయమని వారు అర్జించకపోయినా, ఒకవేళ మనము వారి స్థితిని చూసి సహాయం చేస్తే మనం ఎవరికి అప్పిస్తున్నాం? ఆ దేవుడికి అప్పిస్తున్నాం. మనమైతే ఎవరికైతే ఉపకారం చేస్తున్నామో ఆ దేవుడికి మనం అప్పిస్తున్నాం. ఆ దేవుడు మనకు ఉపకారం చేస్తానంటున్నాడు, ప్రత్యుపకారం చేస్తానంటున్నాడు. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయను. నువ్వెప్పుడైతే
ఆ బీదలకు, పేదలకు, విధవరాండ్లకు సహాయం చేస్తావో వారిని బట్టి దేవుని నామాన్ని హెచ్చించే బిడ్డగా ఉంటావు. దేవుని నామాన్ని గణపరిచే బిడ్డగా ఉంటావు. ఆ దేవునికి అర్పించే బిడ్డగా ఉంటావు. నువ్వు ఇవన్నీ చూస్తాడు. ఉపకారములు, ధర్మములు చేయటం మర్చిపోవద్దు. ప్రియ సహోదరి, సహోదరుడా, మేలు చేసే బిడ్డగా ఉండు. నువ్వెవరికైతే బేదలకు దానం చేస్తావో, ఎవరికైతే బేదలకు ఇస్తావో, ఒక దినాన్న నీకు తిరిగి దానికి ప్రత్యుపకారం చేస్తాడు. మనం ఉపకారం చేస్తే ఆయన మనకు ప్రత్యుపకారం చేస్తాడు. 5వది కీర్తనల గ్రంథము 141వ అధ్యాయము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. 141వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నీతిమంతులు ఎవరు? నీతిమంతులంటే ఎవరైతే దేవుణ్ణి విశ్వసించి ఆయన యందు బాప్తిసం తీసుకుని పరిశుద్ధముగా, పవిత్రముగా, నిష్కలంకముగా దేవుని ఆజ్ఞలను గైకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ నిత్యము ఆయనతో గడుపుతూ పరిశుద్ధులుగా, పవిత్రులుగా, సేవకులుగా, పరిచారకులుగా, విశ్వాసులుగా, సహోదరులుగా వీరందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా, ఆయన యందు నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా రక్షించబడి నీతిమంతులుగా తీర్చబడతారు. ఆయన రక్తంలో కడగబడతాం. మన పాపములన్నీ ఆయన రక్తంలో కడగబడి పవిత్రులుగా చేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. నీతిమంతులు నిన్ను హెచ్చరిస్తే, లేకపోతే సేవకులు నిన్ను హెచ్చరిస్తే, ప్రవక్తలు నిన్ను హెచ్చరిస్తే సరి చేసుకో. అంతేకాని ప్రవక్తలను లేకపోతే సేవకులను నీ చెప్పు చేతిలో పెట్టుకోవాలని ఆలోచన చేసావా? ఒక దినాన నువ్వు కోస్తావు. నువ్వేదైతే విత్తుతావో ఆ పంట కోస్తావు. సేవకులకు సహకారులుగా ఉండండి, అంతేగాని సేవకులకు సహకారులుగా ఉండకుండా సేవకుడైన మాట వినాలా, లేకపోతే నేను చెప్పిందే సంఘ పెద్దను, నేను చెప్పిందే సంఘంలో నడవాలా? నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాను, ఈ సంఘాన్ని కట్టినోడిని నేను, లేకపోతే సంఘంలో పునాది వేసిన వాడిని అని గర్వంతో విర్రవీగిపోయావా? దేవుడు ఒక్కసారి దెబ్బ కొట్టాడంటే జీవితంలో దేవుని పరిచర్యలో కాదు, దేవుని ముందు కూడా నిలబడలేని వ్యక్తిగా మారిపోతావు. దేవుని ముందు నిలబడలేని వ్యక్తిగా మారిపోతావు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. నీతిమంతులు గద్దిస్తే, లేకపోతే సేవకులు గద్దిస్తే, నీ మేలు కొరకు, నీకు మంచి కొరకు ఏదైనా చెబితే స్వీకరించు. అంతేకాని అహంకారంతో, గర్వముతో ఎప్పుడు ఊగిసలాడవద్దు. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. దేవుని మాటలు సత్యమైన మాటలు. నీతిమంతులు నిన్ను లేకపోతే నీకు మేలు చేయాలని ఏదైనా హెచ్చరికలు చెప్తే వారి మాటలు విని దేవునికి విజ్ఞాపన చేయి, ప్రార్థన చేయి. నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము. నీతిమంతులు లేకపోతే దేవుని వాక్యాన్ని గైకునేవారు ఎప్పుడు కూడా ఉపకారము చేయాలనే ఆలోచన కలిగి ఉంటారు. అంతేకాని ఈ లోకంలో ఉన్న, లేకపోతే ఈ లోకంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న వ్యక్తుల మాటలు విని ఇబ్బందులు పెట్టే వ్యక్తులుగా మనం ఉండొద్దు. 6వది సామెతల గ్రంథము 3వ అధ్యాయము. 29వ వచనం మనం చూద్దాం. 29వ వచనం. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. నీ పొరుగు వానికి అపకారము చేయవద్దు, కల్పింపవద్దు.
విశ్వాసులారా, దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, నీ పొరుగు వాని కుటుంబానికి కానీ, నీ పొరుగు వ్యక్తులకు కానీ, నీ పొరుగు వాని నీ తోటి పొరుగు వారికి, అటువంటి కుటుంబాలకు అహంకారము లేకపోతే అపకారము కల్పించవద్దు. అపకారము చేయవద్దు. అపకారం చేసే వ్యక్తులుగా మనం ఉండొద్దు. మీరుగు పొరుగు వారిని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. వారికి సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలి. అంతేకాని నీ పొరుగువానికి అపకారము చేసే వ్యక్తులుగా మనం ఉండొద్దు. అపకారం చేసే వ్యక్తులుగా మనం ఉండొద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. 5వ వచనం, అమర్యాదగా నడవదు, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజమును కోరుకోదు, స్వప్రయోజమును విచారించుకున్నదు, త్వరగా కోపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ప్రేమ కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే అపకారము చేయక ఉపకారమే చేస్తాడు. ఆ పై వచనాల్లో మనం చూస్తే ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థులను విశ్వాసిగా పిలువబడుతున్నావు, నీలో ఆ ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడైపోతావు. నీలో ఆ దేవుని ప్రేమ ఉంటే దీర్ఘకాలము సహించే వ్యక్తిగా ఉంటావు, దయ చూపించే వ్యక్తిగా ఉంటావు. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజమును విచారించుకోనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. దేవుని కుమారుడివేనా నువ్వు? ఒకసారి ఆలోచన చేసుకుంటావా? నిన్నెవరైనా ఒక మాట అంటే, లేకపోతే నీ కుటుంబాన్ని ఒక మాట అంటే సహించలేని వ్యక్తులుగా ఉన్నావేమో, భరించలేని వ్యక్తులుగా ఉన్నావేమో, వారితో గొడవ పెట్టుకోవాలని, వారితో కలహం పెట్టుకోవాలని, వారు వీరు పొట్లాడుకోవాలి, గొడవలు పెట్టుకోవాలని ఆలోచన కలిగి ఉన్నావేమో. కానీ దేవుని ప్రేమ ఏంటంటే దేవుని ప్రేమ దీర్ఘకాలము సహించే ప్రేమ, దయ చూపించే ప్రేమ, మత్సరపడదు, డంబము లేనిది, పొంగిపోయేది కాదు, అమర్యాదగా నడిచేదే కాదు, స్వప్రయోజనం కోరుకునేదే కాదు, అపకారమును మనసులో ఉంచుకునేది కాదు. ప్రేమ అటువంటి దేవుని ప్రేమ కలిగి ఉన్నాం మనం. ఆ దేవుని ప్రేమను మనం పొందుకొని ఉన్నాం. ప్రేమ కలిగిన వారు అపకారము చేయక ఉపకారమే చేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉపకారము చేయట మంచిది. దేవునికి ఇష్టమైన యాగములు దైవ గ్రంథము చెప్పిన మాటలు మనం చూసాం. అసలు మనం ఎవరికి ఉపకారం చేయాలా? ఎవరికి ఉపకారం చేయాలా? యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూస్తే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గుర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీయూ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీ వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాము. వాక్యానుసారముగా నడుచుకునే వారికి, అంటే సత్యం అంటే ఇక్కడ దేవుని వాక్యము సత్యము, ఈ పరిశుద్ధ గ్రంథము సత్యము. ఆ పరిశుద్ధుడైన దేవుడు సత్యవంతుడు, జీవము కలిగిన దేవుడు యేసుక్రీస్తు దేవుడు సత్యవంతుడైన దేవుడు, సత్యము జరిగిన దేవుడు.
నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్న దేవుడు. ఈ లోకములో ఏ దేవుడు కూడా, ఏ దేవుడు, ఏ దేవతలు కూడా పేరుకు మాత్రమే. నేను ప్రకటిస్తున్న దేవుడు మాత్రం సత్యము కలిగిన దేవుడు, సత్యవంతుడు. మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము. సత్యమునకు సహాయం చేయాల అంటే వాక్యానుసారముగా నడుచుకునే వారికి సహాయం చేయాలా, లేకపోతే ఉపకారము చేయాలా. ఎవరికి ఉపకారం చేయాలంటే వాక్యానుసారముగా నడుచుకునే వారికి ఉపకారము చేయాలి. అలాగని పేదలకు ఉపకారం చేయొద్దని కాదు. ఆ పేదలను లేకపోతే విధవరాండ్రులను, ఆకలిలో ఉన్నవారు, దప్పికలో ఉన్న వారికి అవి దేవునికి ఇష్టమైన యాగములే. కానీ కొంతమంది లోకపులో ఉన్న ప్రజలు, లేకపోతే విశ్వాసులుగా ఉన్న కొంతమంది ప్రజలు, వారికి కూడా అవసరతలుంటాయి. వారికి కూడా అవసరత వచ్చినప్పుడు మనం ఎవరికి చేయాలంటే వాక్యానుసారముగా నడుచుకునే బిడ్డలకు, వాక్యానుసారముగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలకు, వాక్యానుసారముగా దేవునిలో ఎదుగుతున్న బిడ్డలకు, వాక్యానుసారముగా దినదినము ఆయన ఆజ్ఞలను గైకొంటూ పరిచర్యలో సహకారం చేసే బిడ్డలకు, వాక్యానుసారంగా నడుచుకునే వారికి ఉపకారము చేయాలి. మనం ఎవరికి ఉపకారం చేయాలంటే రెండవది తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనలందును ప్రార్థనలందును రేయింపగళ్ళు నిలకడగా ఉండును. మనము ఎవరికి ఉపకారం చేయాలంటే తల్లిదండ్రులకు ఉపకారం చేయాలా. మనల్ని కని పెంచి పోషించిన తల్లిదండ్రులకు మనము ఉపకారం చేసే బిడ్డలుగా ఉండాల. అంతేకాని మనము ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత, లేకపోతే మనము బాగా డబ్బు సంపాదిస్తున్న తర్వాత తల్లిదండ్రులను వదిలిపెట్టే బిడ్డలుగా ఉండొద్దు. దినదినము లేకపోతే వారికి ఏ అవసరతలు ఉన్నాయో తెలుసుకుని వారి అక్కరలు తీర్చే బిడ్డలుగా, కుమార్తెలుగా మనం ఉండాలా. తల్లిదండ్రులకు ఉపకారం చేయాలా. మొట్టమొదటి వాక్యానుసారముగా నడుచుకునే వారికి ఉపకారం చేయాలా. రెండవది థ్యాంక్ యూ జీసస్. మొట్టమొదటిది వాక్యానుసారంగా నడుచుకునే వారికి ఉపకారము చేయాలి. రెండవది తల్లిదండ్రులకు ఉపకారము చేయాల. మూడవది లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనంలో మనం చూస్తే, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతిని కుమారులై ఇందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ప్రభువు చేసినట్టు శత్రువులకు కూడా మనం ఉపకారం చేయాల. శత్రువులకు ఉపకారం చేయాలి. మన శత్రువులను ప్రేమించాలా, మేలు చేయాలా, అప్పివ్వాలా. అప్పుడు మన ఫలము గొప్పదవుతుంది. ఆ సర్వోన్నతిని కుమార్తెలుగా మనం పిలువబడుతున్నాం. కుమార్తెలుగా పిలువబడతాం. ప్రియ సహోదరులారా, మనం ఎవరికి ఉపకారము చేయాలంటే వాక్యానుసారంగా నడుచుకునే వారికి, తల్లిదండ్రులకు ఉపకారం చేయాలా, శత్రువులకు ఉపకారం చేయాలా, మేలు చేయాలా. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనంలో మనం చూద్దాం. ఉపకారమును ధర్మము చేయటం మర్చిపోవద్దంటున్నాడు. అందరికీ ఉపకారం చేసే వ్యక్తులుగా మనం ఉండాలా. ఎవరైతే అవసరతలో ఉంటారో ఆ బిడ్డలకు కూడా మనము లేదని తప్పించుకునే బిడ్డలుగా ఉండొద్దు. మొట్టమొదటి ప్రిఫరెన్స్
వాక్యానుసారంగా నడుచుకునే వారికి, తర్వాత తల్లిదండ్రులకు ప్రభువు చేసినట్టు శత్రువులకు, తర్వాత అవసరతలో ఉన్న వారికి అందరికీ కూడా ఉపకారం చేసే వ్యక్తులుగా ఉండాలి. ఎందుకంటే యెహోవా అందరికీ ఉపకారి. ఆయన అందరికీ ఉపకారం చేశాడు, అందరికీ ఉపకారం చేశాడు. ఈ లోక ప్రజలందరినీ ఒకే రీతిగా ప్రేమించాడు. ఈ లోకము పాపములో ఉన్న వారిని అందరినీ కూడా ఒకేలాగా ప్రేమించాడు. వారు దేవుణ్ణి తెలుసుకుని ఆ పాప బంధకాల నుంచి బయటకు వస్తారేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అటువంటి ప్రజల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈయన ప్రజలు నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్నారు. వీరిని నేను ప్రేమిస్తున్నాను, అయినా నా ప్రేమ వీరికి తెలియట్లేదు. వీరు నా వైపు చూస్తారేమో, నా తట్టు చూస్తారేమో, రక్షింపబడతారేమో, ఆ నరకాగ్నిలోకి పోకుండా ఆ నిత్య నరకంలో అగ్నిగుండంలో పడిపోకుండా మారుతారేమో అని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఆయన అందరికీ ఉపకారం చేసే దేవుడు, లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు, అందరినీ ఒకేలా చూసే దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. ప్రభువు మనకు చేసిన ఉపకారములను బట్టి మనం ఏం చేయాలి? మనం చేయవలసినవేంటి? ప్రభువు మనకు చేసిన ఉపకారములను బట్టి మనం ఏం చేయాలి? దేవుడు, యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనకు ఎన్నో ఉపకారములు చేస్తున్నాడు, ఎన్నో మేలులు చేస్తున్నాడు. దినము మొదలుకొని మనం పడుకునే వరకు కూడా దేవుడు మనకి ఎన్నో మేలులు చేస్తున్నాడు, ఎన్నో ఉపకారములు చేస్తున్నాడు. దానిని మరువకుండా మనం ఏమి చేయాలా? కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 13వ కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము ఆ క్రింది వచనం 5వ వచనం క్రింది వచనంలో, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. మన దేవుడు మనకి ఎన్నో మహోపకారములు చేశాడు, గొప్ప ఉపకారములు చేశాడు, గొప్ప మేలులు చేశాడు, మనల్ని దీవించాడు, ఆశీర్వదించాడు. అందుని బట్టి మనం ఏం చేయాలంటే ఆయనను కీర్తించాలా. ఇక్కడ దావీదు భక్తుడు, మరి దేవుడు ఎన్నో మేలులు చేశాడు. దావీదుకు చేసిన మేలులు మనకు చేశాడు, కానీ మనము గ్రహించలేకపోతున్నాం. ఆ గ్రహింపు కలిగి లేము మనం. బైబిల్లో ఉన్న భక్తులందరికీ చేసిన మేలులు, ఆ దినములైతే ఏ అద్భుతాలు చేశాడో, ఏ ఆశ్చర్య కార్యాలు చేశాడో, ప్రజలకు ఏ విధంగా అయితే మేలు చేశాడో, ఈ దినములలో కూడా అదే దేవుడు, జీవము కలిగిన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అదే అద్భుతాలు చేస్తున్నాడు, అదే ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, అదే మేలులతో, అదే ఉపకారాలతో ప్రజలను నింపుతున్నాడు. ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడని ఎవరైతే నమ్మకంతో ఉన్నారో, విశ్వాసంతో ఉన్నారో, వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, గొప్ప ఉపకారాలు చేస్తున్నాడు, గొప్ప మేలులు చేస్తున్నాడు. దానిని బట్టి ఆ మేలులను బట్టి మర్చిపోకుండా ఆయనను మనము కీర్తించాలా. ఆయనను మనం కీర్తించాలా. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము ప్రభువు చేసిన ఉపకారంలో మనం దేన్ని మర్చిపోకుండా ఆయనను ఎప్పుడు కూడా మనము స్తుతించే వ్యక్తులుగా ఉండాలా. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. దేవుడు మనకెన్నో ఉపకారములు చేశాడు. ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మనం మర్చిపోయే వ్యక్తులుగా ఉండొద్దు, మర్చిపోయే బిడ్డలుగా ఉండొద్దు. కృతజ్ఞత కలిగి జీవించాలా. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలా. దేవునికి ఎల్లప్పుడూ కీర్తించే వ్యక్తులుగా ఉండాలా. దేవుని ఎల్లప్పుడూ స్తుతించే బిడ్డలుగా ఉండాలా మనం. ఎందుకంటే దేవుడు మన జీవితాల్లో ఎన్నో ఉపకారములు చేస్తున్నాడు, ఎన్నో మేలులు చేస్తున్నాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు.
ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. అందును బట్టి దేవుణ్ణి మనం ఎప్పుడు మర్చిపోవద్దు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా మనం ఉండాలి. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 12వ వచనం నుండి 13వ వచనం వరకు చూద్దాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేయాలా. ఆ రక్షణ పాత్రను చేత పట్టుకుని దేవునికి ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలా. దేవునికి ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలా. ఎందుకంటే యెహోవా ఎన్నో ఉపకారములు చేశాడు. మనం ఆయనకి ఏమి చెల్లించగలం? ఏమి ఇవ్వగలం దేవుడికి? రక్షణ పాత్రను చేత పట్టుకుని ప్రార్థన చేయాలా. రక్షణ పాత్రను పట్టుకుని ప్రార్థన చేయాలా. మనకు చేసిన ఉపకారములను బట్టి మరి మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిది ఆయనను కీర్తించాలా. రెండవది ఆయన చేసిన ఉపకారములు దేన్ని మర్చిపోకుండా ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉండాలా. మూడవది రక్షణ పాత్రను చేత పట్టుకుని దినదినము ప్రార్థన చేస్తూ ఉండాలా. చివరిగా కీర్తన గ్రంథము అదే అధ్యాయము 116వ అధ్యాయం 12 నుంచి 14వ వచనం వరకు మనం చూస్తే, 116వ అధ్యాయము 12 నుంచి 14వ వచనం వరకు మనం చూస్తే, ఆ 14వ వచనంలో యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. మనం మొక్కుబళ్ళు చెల్లించే వ్యక్తులుగా ఉండాలి. మొక్కుబళ్ళు అంటే లేకపోతే గొర్రెను, పొట్టేలను, లేకపోతే కోళ్ళని, కుక్కల్ని, మేకల్ని, ఇవి కాదు బలులుగా అర్పించడం. ఇవి కాదు. కృతజ్ఞత కలిగి సమర్పణ కలిగి దేవుడు మన చేసిన మేలులను బట్టి, ఆ గొప్ప ఉపకారములను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా, హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా దేవుని పరిచర్యకు, దేవుని కుటుంబానికి, సేవకుల కుటుంబానికి, ఆ సంఘంలో ఉన్న కుటుంబాలకి సహాయం చేసే సహకారులుగా ఉండాలా. మొక్కుబళ్ళు చెల్లించే వ్యక్తులుగా ఉండాలా. దశమ భాగాలు, కృతజ్ఞత అర్పణలు, కానుకలు సంఘ పరిచర్యకు, దేవుని రాజ్యాన్ని కట్టడానికి, స్వార్థ పరిచర్య చేయడానికి, మిషనరీ పరిచర్య చేయడానికి, సేవకులకు సువార్త ప్రకటించడానికి, ప్రవక్తలకు సువార్త ప్రకటించడానికి మొక్కుబళ్ళు చెల్లించే వ్యక్తులుగా ఉండాలా. సహకారులుగా ఉండాలా. సహాయం చేసే బిడ్డలుగా ఉండాలి. దేవుడు నిన్ను దీవించాడంటే ఆ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకున్న నీవు దేవుని పరిచర్యకు వాడబడే బిడ్డగా ఉండాలి. అంతేకాని నీకు ఈ దినమున నీకు ప్రమోషన్ ఇచ్చి, లేకపోతే నిన్ను ఉన్నత చదువులు చదివించి నీకు ఒక హై రేంజ్లోకి తీసుకెళ్లిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయే బిడ్డలుగా ఉన్నావేమో, దేవుణ్ణి వదిలిపెట్టే బిడ్డలుగా ఉన్నావేమో. నీ పాత స్థితిని మర్చిపోయి నువ్వు ఎక్కడి నుంచి, ఏ మెట్టు నుంచి అయితే ప్రారంభించావో అది మర్చిపోయి ఒక ఉన్నతమైన స్థితిలో కూర్చోబెడితే, ఒక ఉన్నతమైన దేవుని ఆశీర్వాదాన్ని నీకు ఇస్తే, దేవుని కొరకు కాకుండా, దేవుని పరిచర్య కొరకు కాకుండా, దేవుని సంఘము కొరకు కాకుండా, దేవుని సువార్త కొరకు కాకుండా దేనికోసము ఖర్చు పెడుతున్నావో, దేనికోసము ప్రయాస పెడుతున్నావో ఆలోచన చేయి. ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన అందరికీ మేలు చేసే దేవుడు. ఆయన అందరికీ ఉపకారం చేశాడు, అందరికీ మేలు చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చేసిన ఆ ఉపకారాన్ని బట్టి మనల్ని కూడా ఉపకారం చేయమంటున్నాడు, మేలు చేయమంటున్నాడు. ఉపకారము ధర్మము చేయటం మర్చిపోవద్దంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను గైకుంటూ, దేవునికి ఇష్టమైన యాగములు చేస్తూ, దేవుని కుమార్తెగా ఉండడానికి ఒక తీర్మానం చేసుకో. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒక తీర్మానం చేసుకోండి. ఎందుకంటే ఉపకారము ధర్మము చేయట దేవునికి ఇష్టమైన యాగములు. యెహోవా అందరికీ ఉపకారం చేశాడు. మనల్ని దేవునికి కృతజ్ఞతలుగా ఉండమంటున్నాడు. అనేక మందికి ఉపకారిగా ఉండమంటున్నాడు. నీ తల్లిదండ్రులకు ఉపకారం చేయి. వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలకు ఉపకారం చేయి. తీర్మానం చేసుకోండి. మీకోసం ప్రార్థన చేస్తాను.